నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీ ఉద్యమ నేత బీసీల కోసమే గత ప్రభుత్వం బీసీలకి కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని ఇప్పటి వరకు కూడా 22 నెలల్లో జరుగుతున్నా కూడా అమలు చేయకపోగా మరి దాటి మీద మొదటి నుంచి కూడా ఆ బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా అడుగుతున్నా కూడా నిర్లక్ష్యం ధోరణితో ప్రవర్తిస్తుంది. ఆ నేపథ్యంలో బోడే రామచంద్రయ్య గారు బీసీలందరి తరపున ఆయన మరి గవర్నమెంట్కి గతం పోయిన నెల 22వ తారీఖున మరి ఆల్టిమేటం జారీ చేసి మరి బీసీలకు ఏవైతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించినటువంటి కార్యక్రమాలే ఏంది బీసీలకి రక్షణ చట్టం తెస్తామని చెప్పారు. అట్లాగే చట్టసభల్లో స్థానిక సంస్థల్లో మరి ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. తర్వాత కులగణన జనగణన చేస్తా అన్నారు. తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసిన కార్పొరేషన్లు నిధులు కానివ్వండి ఇవన్నీ. ఒక్కటి మాత్రం ఈయన ఏం చెప్పాడంటే కొన్ని లక్షల వేల ఎకరాలు అందరికి దారాదత్తం చేసినప్పుడు కుల వృత్తులను నమ్ముకొని బతికేటటువంటి ఈ బీసీ వర్గాలకు కూడా 1000 ఎకరాలు కేటాయించాలి, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తానని ముందుకొచ్చాడు. అవన్నీ కూడా చెయ్యదగినవే, అవన్నీ కూడా న్యాయబద్ధమైనవే. అటువంటి డిమాండ్స్ని మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సానుకూలంగా స్పందించకపోగా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్య ధోరణితో వహించడం అనేది అది బీసీ జాతి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా గమనించాలా. ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ప్రజా సమస్యల మీద అనేది. బోడే రామచంద్రయ్య గారు ఆయన 2-3 రోజుల నుంచి ఇప్పుడు 48 గంటలు గడిచింది, ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది, మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మేము ఎంత చెప్పినా కూడా బీసీ సంఘాలు కుల సంఘాలు ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో కూడా నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీలు యాదవ సంఘాలు అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం సహకరిస్తామని పిలుపునిచ్చినాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదు. కనీసం ఆయన ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవడానికి ఒక గవర్నమెంట్ డాక్టర్ని పంపించట్లేదు. ఇక్కడ మరి ఎటువంటి ఏమైనా వైలెన్స్ ఏదైనా ఇబ్బంది జరుగుతుందంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. అంటే బీసీలు అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి ఉన్నది మనం దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మేమైతే ఒకటే చెప్తున్నాం, జరగబోయే పరిణామాలకి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచాల్సిన అవసరం ఉంది. ఆయన ఆరోగ్యం అయితే క్షీణించింది, ఆయన పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ సంఘాలు కుల సంఘాలు అన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడే వెంటనే మీరు స్పందించి చర్చలకి సానుకూలమైన చర్చలు మీరే వచ్చి మాట్లాడి మా డిమాండ్స్ని అంగీకరించి మరి పూర్తిగా వెంటనే ఈ ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా దీన్ని ఏంటంటే కొంతమంది కావాలని విషప్రచారం చేస్తారు. ఆయన పూర్తిగా నిన్న కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది, ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇప్పుడు కాబట్టి ఇది ఆలోచించి మరి ఈ ప్రభుత్వం మాత్రం బీసీల పక్షపాత అయితే మాత్రం వెంటనే వచ్చి మరి ఇక్కడ ఈ శిబిరానికి వచ్చి మీరు మీ యొక్క దృక్పథాన్ని తెలియజేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.